ఇవాళ వచ్చి ఏప్రిల్ 28. సో మార్నింగ్ నేను పొటాటో బాయిల్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్, టమాటో, తర్వాత చిల్లీస్, కొరియాండర్, పుదీనా అంతా ఫ్రై చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్ దోశ వేస్తున్నాను ఒక సైడు. తర్వాతనేమో అదంతా ఫ్రై అయిపోయినాక ఆనియన్స్ పీస్ అంతా అయిపోయి నేను గ్రైండ్ చేసి మళ్ళీ దాన్ని మసాలా వేసి మళ్ళీ బాయిల్ చేస్తున్నాను. తర్వాత టమాటో మసాలాస్ యాడ్ చేస్తున్నాను, పన్నీర్ మసాలా, చాట్ మసాలా అంతా యాడ్ చేసి మళ్ళీ దాన్ని కుక్ చేస్తున్నాను. ఒక సైడ్ ఏమో టీ చేస్తున్నాను. తర్వాత సడన్గా మా హస్బెండ్ వచ్చి పెరుగు చాలా ఉంటే దాంతో ఫలూదా చేస్తున్నాడు. ఫలూదా కాదు, ఏమో చేస్తున్నాడు. అంతా దాన్ని మిక్స్ చేసి ఇచ్చేసి ఏదో సిరప్ వేసి దాంట్లో అన్ని నట్స్ వేసేసి షుగర్ వదిలి సాల్ట్ వేసుకొని చేసుకుంటున్నాడు ఆయన. సో అది ఇక్కడ అట్లనే నాది కర్రీని 2 పార్ట్స్గా డివైడ్ చేసిన. ఒక దాంట్లో హోమ్ మేడ్ పన్నీర్ యాడ్ చేసినాను, ఇంకో దాంట్లో పొటాటోస్ యాడ్ చేసినాను, సేమ్ మసాలా అంతే. ఇంకా అవి బాయిల్ అవుతూ ఉన్నాయి. అది ఇది ఫైనల్ ఇది ఫలూదా. సో తర్వాత నేను పొటాటోస్ యాడ్ చేసిన దీంట్లో, మళ్ళీ తర్వాత అది అక్కడ పన్నీర్, ఇది పొటాటో కర్రీస్, బాయిల్డ్ పొటాటోస్ వేసిన దీంట్లో. తర్వాత అది పన్నీర్ కర్రీ అక్కడ. ఫైనల్గా టీ అయిపోయింది. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ అది ఏంటి చేసుకున్నాడు, కర్డ్తోని ఐస్ అదంతా వేసుకొని. ఫైనల్గా అయితే ఇది అలా అయిపోయింది. కర్రీ కొంచెం బాయిల్ చేసి ఇది ఫైనల్గా బౌల్స్లో వేసేసాను. ఇక్కడేమో ఇప్పుడు రైస్ చేస్తున్నా. కొంచెం గీ ఆయిల్ వేసేసి ఆనియన్స్, క్యాప్సికమ్, మళ్ళా కొరియాండర్, చిల్లీస్, తర్వాత పుదీనా అన్నీ వేసి ఫ్రై చేసి కొంచెం రైస్ సోక్ చేసేసి పెట్టాను. అది అంతా వేసేసి వాటర్ ఇది ఫ్రై అయినాక కొన్ని గరం మసాలా వేసేసి పట్టా, ఇలాచి, బిర్యానీ ఆకు ఎక్కువ ఇవ్వలేదు, ఎందుకంటే అది కర్రీస్లో కూడా వేసినా కాబట్టి టూ మచ్ మసాలా అయిపోతుంది కాబట్టి. సో ఇందులో సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం ఫ్రై అయిపోయినాక దాంట్లో వాటర్ పోసేసి వాటర్ బాయిల్ అయిపోయినాక రైస్ యాడ్ చేసేసాను. నా వాటర్ ఇంత మెజర్మెంట్ అంతవరకు ఉంటుంది. ఆ ఫింగర్ టిప్ వరకు వాటర్ ఫిల్ చేసి ఆ వాటర్ దీంట్లో పోసేసాను కడాయిలో. Shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamp, steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show. ఇంకా రైస్ అయిపోయింది. ఫైనల్గా ఒక బౌల్లో తీసిన. ఇది దోశ కర్రీ, ఆలూ కర్రీ అట్లా. ఇదేమో రైస్ అండ్ పన్నీర్ కర్రీ మా బాబు కొరకు.